అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మంత్రి కారుపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కాన్వేని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తం నెలకొంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సాగుతున్న టీడీపీ నేతలు ఒక్కసారిగా మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకోవడంతో ఉద్రిక్తం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి కాన్వేని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయం ఎదురుగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మవరం మున్సిపల్ చైర్మన్గా మల్లికార్జున్ను నియమించడమే ఆ ఆందోళనకు కారణం. గత వైసీపీ ప్రభుత్వంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా ఉన్న మల్లికార్జున్ తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశారని, మళ్ళీ అతనిని మున్సిపల్ కమిషనర్గా తీసుకురావడం సరైంది కాదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి సత్యకుమార్కు చెప్పినప్పటికీ వారు మాటలను పెడచెవున పెట్టి ధర్మవరం కమిషనర్గా మల్లికార్జున్ను నియమించడంతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.